హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్, అలాగే పట్టు శారీస్, అలాగే హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. కంజీవరంలో కనకదార పట్టు, కంచిపట్టులోనే కనకదార పట్టు వెడ్డింగ్ స్పెషల్ ఫుల్ గోల్డ్ కలర్ సారీ. గోల్డ్ కలర్. ఇక్కడ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దాని లోపల మనకి కట్ వర్క్ స్టైల్లో లీఫ్ వర్క్ ని డిజైన్ చేశారు. ఈ లోపలంతా కూడా మనకి ఒక సన్నటి క్రీపర్ అనేది కంటిన్యూ చేశారు. మొత్తం కూడా ఒక 7 to 8 బంచెస్ మనకి మిడిల్ పార్ట్ లో ఇట్లా ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఎంటీగా మనకి జరీ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత బోర్డర్ చూసినట్లయితే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ మనకి బోర్డర్ అనేది తీసుకున్నారు. టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ లో మనకి 2 డిఫరెంట్ స్టైల్స్ లో డిజైన్ అనేది తీసుకున్నారు. పైన చూసినట్లయితే ఆరో మార్క్ ఉంటుంది, కింద చూసినట్లయితే మనకి డబుల్ మ్యాంగోని ఆపోజిట్ వర్షన్ లో తీసుకుని మధ్యలో ఒక చిన్న డాట్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో మనకి ఇలా ఉంటుంది. మిడిల్ పార్ట్ లో ఏదైతే ఉందో ఇది క్రాస్ లైన్స్ లాగా తెలిసే విధంగా రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారు. దాని లోపల కట్ వర్క్ స్టైల్లో మనకి ఓన్లీ లీవ్స్ తోనే ఒక బంచ్, తర్వాత మ్యాంగో డిజైన్ తీసుకుని సేమ్ బంచ్ ని దాంట్లో క్రియేట్ చేశారనమాట. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బంచ్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ లో చూస్తున్నామో ఇదే టైప్ ఆఫ్ డిజైన్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇచ్చారు. ఒక మ్యాంగో డిజైన్ తీసుకుని ఆ మ్యాంగో డిజైన్ లోపలంతా కూడా మనకి రెడ్ కలర్ తో ఫిల్ చేసి జెరీ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇక్కడ ఏదైతే క్రీపర్ పార్ట్ చూసామో ప్లెయిన్ క్రీపర్ పార్ట్, ఈ క్రీపర్ పార్ట్ ని మనకి దీంట్లో డిజైన్ చేసి చుట్టూ కూడా మనకి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, బ్రోకెట్ స్టైల్ తీసుకున్నారు. దీనిపైన అంతా కూడా మనకి జరీతో డిజైన్ వచ్చింది. అలాగే సారీలో ఏదైతే బోర్డర్ చూసామో 2 సైడ్స్ కూడా అదే బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 21,995 రూపీస్. నెక్స్ట్ సారీ అండి గాయత్రి సిల్క్ అండి, లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది బేస్ మొత్తం కూడా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అలాగే మనకి పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది క్రియేట్ చేశారు. 1/2 మీటర్ పళ్ళులో కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్. ఇది కూడా మనకి 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ ని తీసుకున్నారు. ఇక్కడ మనకి టోటల్ గా లోటస్ ఫ్లవర్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి లీవ్స్ తో ఫ్లవర్ కనిపిస్తుంది. మధ్యలో మనకి గోల్డ్ కలర్ అనేది టచ్ చేశారు. ఈ శారీలో మనకి పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇదేంటంటే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుందండి ఈ సారీ. దీంట్లో డిజైన్ కూడా మనకి షోల్డర్ పార్ట్లో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి సిల్వర్ జరీతో ఒక చిన్న క్రీపర్ పార్ట్ అనేది యాడ్ చేశారు. తర్వాత మనకి హిల్స్ టైప్లో అప్ అండ్ డౌన్ వచ్చే విధంగా ఇంకొక బోర్డర్ కూడా క్రియేట్ చేశారు. లైట్ లెవెండర్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ తీసుకుని ఈ శారీకి అలాగే ఈ బోర్డర్కి వేరియేషన్ ఏదైతే ఉందో ఆ మధ్యలో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ కూడా లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా క్రియేట్ చేశారు. సెకండ్ వైపు బోర్డర్లో ఈ మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి సిల్వర్ జరీతో మనకి బంచెస్ టైప్లో ఇంకొక బోర్డర్ కూడా, అంటే బంచెస్ టైప్లో బోర్డర్ కూడా క్రియేట్ చేశారు. ఈ బంచెస్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఓన్లీ కింద బోర్డర్లో మాత్రమే యాడ్ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బర్డ్స్ వైజ్గా డివైడ్ చేశారనమాట. మొత్తం శారీ అంతా కూడా బర్డ్స్ డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. దట్టు చాలా దగ్గరగా ఇచ్చారు. శారీ మొత్తం మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది టోటల్గా మనకి ప్లెయిన్ ఉంటుంది. దీనికి ఏంటంటే ఒక బోర్డర్ లాగా ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ని హ్యాండ్స్ పార్ట్లో మొత్తం టోటల్ హ్యాండ్ అంతా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 5,495 రూపీస్. డిస్కౌంట్ ఏమన్నా ఉందా? డిస్కౌంట్స్ అంటే సారీ రేంజ్ని బట్టి 10 to 20% వస్తుంది. సారీ రేట్ని బట్టి మనకి 10% నుంచి 20% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తారు. ఎప్పటి వరకు ఉంటుంది? సంక్రాంతి వరకు ఉంటుంది. నెక్స్ట్ సారీ జాంబవతి పట్టు, జాంబవతి పట్టు. ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ బేస్ తీసుకున్నారండి. శారీ అంతా కూడా డార్క్ రాణి పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది దీంట్లో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశారు. అలాగే 2 సైడ్స్ చూసినట్లయితే బోర్డర్స్లో మనకి కడ్డీ బోర్డర్ టైప్ తీసుకుని ఎడ్జెస్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో సర్కిల్స్ టైప్ డిజైన్ తీసుకున్నారు. పళ్ళు బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి జరీతోనే ఒక క్రీపర్ పార్ట్ డిజైన్ చేసి మ్యాంగోస్ని
ఇలా క్రాస్గా డిజైన్ చేశారన్నమాట. ఒక మ్యాంగోలో వచ్చేసి మనకి పింక్ కలర్, ఒక మ్యాంగోలో వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ మిక్స్ ఉండేటట్లుగా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ పళ్ళుకి 2 సైడ్స్ బోర్డర్స్లో మనకి సేమ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది ఓన్లీ పళ్ళు డిజైన్ మాత్రమే అండి. మళ్ళీ శారీలోకి వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాంగోని స్ట్రైట్గా ఇచ్చారు. తర్వాత ఎల్లో కలర్తో అలాగే పింక్ కలర్తో మధ్యలో లీవ్స్ బంచ్ని ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్కి ఈ చుట్టూ మనకి డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ డిజైన్కి ఎడ్జస్ట్లో మనకి రెడిష్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేశారు. ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ని మాత్రమే మనకి బాగా హైలైట్ అయ్యే విధంగా లైన్స్ వైజ్గా మనకి డివైడ్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా అక్కడక్కడ బంచెస్ని అంటే ఫ్లవర్ డిజైన్స్ని మనకి హైలైట్ చేస్తూ ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైనింగ్ వస్తుంది. బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్. అంటే శారీలో ఉన్న డిజైన్ మనకి శారీలో ఏదైతే హైలైట్ చేశారో ఈ శారీలో ఫ్లవర్ డిజైన్ని జరీతో హైలైట్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ని మాత్రమే మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ పైన బోర్డర్ కింద బోర్డర్ యాస్టీస్గా కంటిన్యూ చేస్తూనే ఈ మిడిల్ పార్ట్లో అనేది మనకి లీవ్స్తో బంచెస్ని ఇచ్చారనమాట. ఎల్లో కలర్ బంచ్ ఒకటి, పింక్ కలర్ బంచ్ ఒకటి. టోటల్గా ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది శారీ. అదే కలర్స్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 2450 రూపీస్. నెక్స్ట్ శారీ కార్వానీ పట్టు మేడం. కార్వానీ పట్టు చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. మనకి అసలు శారీ మొత్తంలో ఎక్కడ కూడా ఎడ్జస్ట్లో బోర్డర్ అనేది కనిపించదు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ కలిత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన మొత్తం కూడా మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్ కాంబినేషన్తో మనకి మొత్తం కూడా ఆల్ ఓవర్ టైప్లో డిజైన్ చేస్తారన్నమాట. 1 మీటర్ పళ్ళు అంతా కూడా. ఈ పళ్ళుకి ఎడ్జస్ట్లో బోర్డర్ చూసినట్లయితే మనకి డైమండ్ లుక్ కనిపిస్తుంది. ఇది 2 సైడ్స్ ఎడ్జస్ట్లో వస్తుంది. అంటే బోర్డర్ అనేది లేదు అని చెప్పాను కదా, ఆ బోర్డర్ అనేది ఏంటంటే ఎడ్జస్ట్లో మనకి ఏదైతే బోర్డర్ ఇస్తారో ఆ బోర్డర్ అనేది మనకి ఈ శారీలో ఎక్కడ కూడా కనిపించదు. శారీ మొత్తం కూడా చాలా వేరియేషన్స్ ఉంటుంది. ఈ శారీలో ప్రతి ఒక్క లైన్ కూడా మనకి ఒక్కొక్క కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఇట్లా స్ట్రైట్ లైన్స్ వైజ్ ఉంటుంది. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన చిన్న చిన్న మ్యాంగోస్తో ఒక లైన్, ఫ్లవర్ డిజైన్తో ఒక లైన్ ఉన్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నారు. తర్వాత ఆరో మార్క్ లైన్, తర్వాత మళ్ళీ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఎల్లో కలర్తో ఆరో మార్క్తో థ్రెడ్ లైన్ ఇచ్చారు. మళ్ళీ వేరియేషన్ ఆరో మార్క్స్ తీసుకున్నారు. స్నఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఆ తర్వాత డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైననే మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఒక డిజైన్ ఇచ్చారు. అట్లా టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా వచ్చే విధంగా ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో కూడా మనకి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అనేది వేరియేషన్ చూపిస్తూ ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. డిజైనర్ ఓకే, పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో డార్క్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ మిక్స్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది డిజైన్తోనే మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది క్రియేట్ చేశారు. డైమండ్ లాగా ఇచ్చి లోపల డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. బ్లౌజ్కి కూడా ఎక్కడా కూడా మనకి బోర్డర్ అనేది ఉండదు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2755 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్. 2755 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. సంక్రాంతి వరకు మనకి ఆఫర్ కూడా ఉందండి. సారీ రేంజ్ని బట్టి అలాగే మెటీరియల్ని బట్టి మనకి 10% నుంచి 20% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ జైపూర్ సిల్క్ మేడం, థ్రెడ్ వర్క్ బార్డర్ తోటి డిజైన్. లైట్ వెయిట్ లో జైపూర్ సిల్క్ థ్రెడ్ వర్క్ బోర్డర్స్ డిజైన్. పళ్ళు అంటూ స్పెషల్గా ఏమీ లేదు. మన సారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ ఇక్కడ పళ్ళుకు కంటిన్యూ. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. సేమ్ డిజైనే వస్తుంది, కాకపోతే కింద కొంచెం వేరియేషన్ చూపించారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. పైన గోట్ వర్క్ తో పింక్ కలర్ తో ఒకటి, తర్వాత వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఒక మెటీరియల్ ఇచ్చారు, ప్లెయిన్ మెటీరియల్. తర్వాత మనకి పైన ఎలాగో ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి కింద మొత్తం కూడా మనకి డిజైనర్ టైప్ లో పింక్ అండ్ ఎల్లో, అంటే గోట్ వర్క్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్, తర్వాత మస్టర్డ్ ఎల్లో కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా ఉండే జంపింగ్ బోర్డర్ టైప్ మనకి ఒక డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి పైన బోర్డర్ లో అలాగే హ్యాంగ్ అయ్యే బోర్డర్ లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ లో మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. ఇక్కడ పైన మనకి పింక్ కలర్ గోట్ వర్క్ వచ్చింది, ఇక్కడ ఎల్లో కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ సారీ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్
కలర్ లుక్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కొంచెం గ్రే కలర్ మిక్స్ ఉంటుంది. ఆ తర్వాత అంతా పింక్ కలర్ పైన రెడ్ కలర్తో ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా అన్ఈవెన్గా ఉండే విధంగా మనకి డిజైన్ ఇచ్చారు. అంటే ఓన్లీ లైన్స్ డిజైన్ మాత్రమే వస్తుంది. ఇదే లైన్స్ డిజైన్ ఇక్కడ మనకి పింక్ మీద ఇచ్చారు కదా, కింద ఎడ్జ్లో చూసినట్లయితే ఎల్లో మీద ఉంటుంది. దానిపైన ఇంకా ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. డ్రాప్ టైప్లో మనకి బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, తర్వాత ఆరో మార్క్ టైప్ ఆఫ్ డిజైన్. సేమ్ కింద మనం ఇదేదైతే చూసామో అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేస్తూ మనకు ఒక స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు. ఎల్లో కింద బోర్డర్కి టచ్ చేస్తూ మనకి ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ అదే డిజైన్ని మనకి ఇక్కడ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. అలాగే కింద స్కర్ట్ బోర్డర్లో డ్రాప్ టైప్లో డిజైన్ ఒకటి చూపించాను కదా, సేమ్ డిజైన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇది మనం నెక్ పార్ట్లో డిజైన్ చేయించుకుని హ్యాండ్స్ పార్ట్లో వచ్చే విధంగా శారీలో కింద బోర్డర్లో పైన బోర్డర్ చూసినట్లయితే ఈ పార్ట్లో మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి పింక్ కలర్ ఇచ్చారు కదా కింద బోర్డర్లో, సేమ్ ఆ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 1550 రూపీస్. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ మేఘనా సిల్క్ అండి. పళ్ళు సపరేట్ గా ఇవ్వకుండా మనకి ఇక్కడ పైన ఎల్లో కలర్ తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ లో మనకి వేరియేషన్ అనేది చూపించారు. ప్యాచ్ వర్క్ తో పాటు మనకి ఎక్స్ట్రా థ్రెడ్ వర్క్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ థ్రెడ్ వర్క్ బోర్డర్ చూసినట్లయితే లోపల హెవీ ఫిల్లింగ్ కాకుండా కొంచెం ఎంటీ లుక్ కనిపించే విధంగా ఒక మ్యాంగో క్రీపర్ పార్ట్, తర్వాత దానిపైన మనకి ఒక మ్యాంగో బంచెస్ ని ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ పైన బోర్డర్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ వర్క్ బోర్డర్, ఇది మొత్తం టోటల్ సారీ అంతా కాకుండా ఓన్లీ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మాత్రమే వస్తుంది. ఆ తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే మ్యాంగోస్ డిజైన్ కనిపిస్తుందో చిన్న చిన్న మ్యాంగోస్ బ్లాక్ కలర్ బేస్ పైన మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు. షోల్డర్ పార్ట్లో ఏవైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ని మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కంటిన్యూ చేశారు. కింద ఉన్నటువంటి బోర్డర్ హెవీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ మిస్ చేశారు. డిజైనర్ బ్లౌజ్. శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ప్లస్ మనకి బోర్డర్లో ఏ కలర్ అయితే యూజ్ చేశారో ఆ కలర్ 2 కలర్స్ ఇచ్చారు. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫుల్ డిజైనర్ బోర్డర్ ఉంది. ఈ శారీ కాస్ట్ 1850 రూపీస్. నెక్స్ట్ శారీ దేవాంగిని సిల్క్ మేడం, లైట్ వెయిట్ లో. దేవాంగిని సిల్క్, ఓకే, లైట్ వెయిట్ లో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అనేది టోటల్గా 1/2 మీటర్ అలా కాకుండా మనకి ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇట్లా మనకి మల్టీ కలర్లో ఉండే విధంగా ఒక బోర్డర్ అనేది ఇచ్చారు. తర్వాత పైన చూసినట్లయితే గ్రీన్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు, సపరేట్ ప్యాచ్ వర్క్ ఇది. అలాగే మనకి గోల్డ్ కలర్తో కూడా ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది సపరేట్గా మనకి అటాచ్ చేసిన బోర్డర్ అండి. కింద బోర్డర్ చూసినట్లయితే టోటల్ శారీ వీవింగ్లోనే వస్తుంది. ఇది స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం హెవీ బోర్డర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్లోనే వచ్చిన కలర్స్ కాంబినేషన్, మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఉండే విధంగా పింక్, గ్రీన్, ఆరెంజ్, బ్లూ ఇలా 4 కలర్స్ వేరియేషన్తో తీసుకున్నారు. దానిపైన మనకి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో లోటస్ బంచెస్ని కూడా ఇచ్చారు. దానిపైన మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది. ప్లస్ మనకి శారీ వీవింగ్ డిజైన్ మాత్రమే కాకుండా ఈ శారీ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ పైన మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సపరేట్గా ప్యాచెస్ని కూడా అటాచ్ చేశారు. ఇక్కడ ఏదైతే ప్యాచెస్ ఇచ్చారో ఈ ప్యాచెస్ని మనకి శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు కలర్స్ చేంజ్ చేస్తూ. అట్లాగే గ్రీన్ అండ్ పింక్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ వేరియేషన్స్ చూపిస్తూ మనకి ఒక ఫ్లవర్ డిజైన్ని టోటల్ శారీ అంతా కూడా ఈ ప్యాచెస్ని అటాచ్ చేసి మధ్యలో మనకి గోల్డ్ కలర్తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారనమాట. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. ఆరెంజ్ కలర్, ఓకే. మనం బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి 1995 రూపీస్. నెక్స్ట్ సారీ మణిపూర్ జూట్ సిల్క్ అండి. మణిపూర్ జూట్ సిల్క్, ఓకే. ఇది కొంచెం డిఫరెంట్ సారీ ఉందండి. మొత్తం అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఎక్కడ కూడా మనకి వర్క్ చేయలేదు. అలాగే సపరేట్గా ప్యాచెస్ అనేది ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనం పళ్ళు చూసినాం. పళ్ళు వచ్చేసి మనకి 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్లో బ్లాక్, గ్రీన్, ఎల్లో, క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఆ లైన్స్లోని మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారనమాట. పైన చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్తో ప్రింట్ వర్క్ ఇచ్చారు. అటు ఇటు మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్తో లైట్ అవుట్లైన్ డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి 2 కలర్స్తో ఉన్నటువంటి బోర్డర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ కలర్ లైన్స్, ఇక్కడ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ షేడ్ తీసుకుని దానిపైన డార్క్ బ్లూ కలర్ షేడ్స్తో మనకి లైన్స్ ఇచ్చారు. ఇది ఒక బిగ్ సైజ్ బోర్డర్ అనమాట. 10 to 15 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నారు.
అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో ఒక ప్లెయిన్ క్రీపర్స్ని తీసుకున్నారనమాట. గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే లైట్ అండ్ డార్క్తో సెల్ఫ్ డిజైన్ వచ్చిన ఒక బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు. బోర్డర్స్ ఇవ్వలేదు, బోర్డర్స్ ఇవ్వలేదు కాబట్టి మనం శారీ అంతా కూడా బేస్ మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి గోట్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు, లేదంటే ప్యాచెస్ని కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఒక 3 ప్యాచెస్ తీసుకుని 2 హ్యాండ్స్కి అలాగే బ్యాక్ నెక్ పార్ట్లో. ఈ సారీ కాస్ట్ అండి 895 రూపీస్. నెక్స్ట్ సారీ అకోబా సిల్క్ అండి. అకోబా సిల్క్. ఓకే, మనం నార్మల్గా ఏంటంటే ఒక హాఫ్ పార్ట్ అంతా ఒక షేడ్లో చూస్తాం, ఒక హాఫ్ పార్ట్ అంతా ఇంకొక షేడ్లో చూస్తాం, కానీ ఈ శారీ అలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. టోటల్ శారీ అంతా కూడా మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఆల్టర్నేట్గా డిజైన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనం పైన మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చి కింద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, షేడెడ్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా సిల్వర్ కలర్ లైన్ అండ్ గోల్డ్ కలర్ లైన్తో ఇట్లాగే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా కవర్ చేస్తూ కంటిన్యూ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ పైన మనకి ఏ కలర్ చేంజ్ అయినా కూడా గోల్డ్ కలర్తోనే మనకి 2 లైన్స్ బోర్డర్ అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ ఎల్లో షేడ్ కనిపిస్తుంది కదా, గోల్డ్ కలర్తో 2 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి కిందకు వచ్చేసరికి పింక్ కలర్ షేడ్ కనిపిస్తుంది, పింక్లో కూడా మనకి సేమ్ లైన్స్ కంటిన్యూ అవుతాయి. అంటే కింద స్కర్ట్ బార్డర్లో ఏ కలర్ చేంజ్ అయినా కూడా మనకి గోల్డ్ కలర్ అనేది మాత్రం కామన్గా కంటిన్యూ చేశారు. షోల్డర్ మీదనేమో ఇక్కడ yellow పింక్, అక్కడ పింక్, అక్కడ గ్రీన్ కలర్ అండ్ లైట్ పర్పుల్ కలర్, ఇక్కడ మనకి డార్క్ గ్రీన్ అండ్ లైట్ పర్పుల్ కలర్, ఇట్లా మనకి షేడ్స్ అనేది చేంజ్ చేస్తూనే శారీ మొత్తం కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బ్రైట్ లుక్ కనిపిస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు, మధ్యలో మళ్ళీ సేమ్ లైన్స్, రన్నింగ్ బ్లౌజ్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4550 రూపీస్. 4550 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ మార్బుల్ షిఫాన్ మేడం. సారీ మెయిన్ కలర్ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి పైన గోట్ వర్క్ ఇచ్చారు, అలాగే కింద కూడా మనకి సేమ్ గోట్ వర్క్ ఇచ్చేసి షిమ్మర్ బోర్డర్ ఒకటి క్రీమ్ కలర్ కాంబినేషన్తో యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి వెల్వెట్ మెటీరియల్ పైన బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకుని బ్లూ కలర్ సారీ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అనేది క్రియేట్ చేశారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనం పళ్ళు చూసినట్లయితే సపరేట్గా ఇవ్వకుండా సేమ్ టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో ఉంటుంది, బంచెస్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ యాంటిక్ జరీ, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ ఇచ్చేసి సాఫ్ట్ నక్కీతో మనకి లీవ్స్ పార్ట్ ఇచ్చారు. టోటల్గా చూసినట్లయితే మనకి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ మాత్రం ఈ చిన్న బూటీస్ అనేది కంటిన్యూ చేశారు. కుచిల పార్ట్కి వచ్చేసరికి మనకి వేరియేషన్ చూపించారు. చిన్న బూటీస్ అనేది మనకి 2.5 మీటర్స్ మాత్రమే ఇచ్చారండి. ఆ తర్వాత మొత్తం కూడా డ్రాప్ టైప్లో మనకి ఓవరాల్ లుక్ డ్రాప్ టైప్లో కనిపించే విధంగా సేమ్ మెటీరియల్స్, ఇంతకుముందు నేను మా చిన్న బూటీలో మీకు ఏవైతే మెటీరియల్స్ చెప్పానో యాంటిక్ కలర్, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, సాఫ్ట్ నక్కి, కుందన్ వర్క్, సేమ్ మెటీరియల్ని మనకి కొంచెం బిగ్ సైజ్లో బంచెస్ లాగా ఇచ్చారు. కుచిళ్ళ పార్ట్లో అంటే మనకి లంగావణి స్టైలే వస్తుంది, కాకపోతే కలర్స్ వేరియేషన్ కాకుండా డిజైనింగ్లో మనకి వేరియేషన్ అనేది చూపించారు. పింక్ కలర్ కాంట్రాస్ట్ పింక్. ఓకే, శారీలో లేని కలర్తో మనం బ్లౌజ్ వేసుకోవడం ఫ్యాషన్. పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, మొత్తం కూడా దానికి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 2375 రూపీస్. నెక్స్ట్ శారీ హాఫ్ శారీ మేడం. ఇప్పటి వరకు మనం శారీ చూసాం కదా లంగావని స్టైల్లో. ఇది చూసినట్లయితే మనకి బెల్ట్ పార్ట్లో 2 సైడ్స్ గోల్డ్ కలర్ ఇచ్చేసి లోపల పిటాయి వర్క్తో ఒక టర్నింగ్ క్రీపర్ అనేది యాడ్ చేశారు. ఈ టర్నింగ్ క్రీపర్ అనేది మనకి కింద దామన్ పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి నెటెడ్ మెటీరియల్, టోటల్గా సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. లోపల మనకి ఒక క్రేప్ మెటీరియల్ పైన ఒక డిజైన్ కూడా ఇచ్చారు. ఆ డిజైన్ అనేది మనకి ఇక్కడ నుంచి క్లియర్గా ఇట్లా కనిపిస్తుంది నెటెడ్ లోపల నుంచి. ఈ నెటెడ్ మెటీరియల్ పైన మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి టోటల్గా స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుందండి. కింద బోర్డర్తో పాటు కింద దామన్ ఏదైతే ఉందో ఈ దామన్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, మళ్ళీ బ్లూ కలర్ ఆల్టర్నేట్ తీసుకుని దానిపైన మనకి డిజైనింగ్ వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఇచ్చారనమాట. పిటాయి వర్క్, గోల్డ్ కలర్ కాంబినేషన్, సిల్వర్ కలర్, రెడ్ కలర్, ఇట్లా పిటాయి వర్క్ ఎక్కువ కనిపిస్తుంది ఈ బోర్డర్లో. పైన చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్లో బంచెస్ని, సపరేట్ ప్యాచ్ వర్క్స్ని బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. దానిపైన కొంచెం చిన్న సైజ్తో మనకి బుటీస్ కూడా క్రియేట్ చేశారు. ఇంతకు ముందు లోపల ఇన్నర్ పార్ట్లో చూసామండి సాటిన్ మెటీరియల్ ఏదైతే చెప్పానో ఆ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారనమాట. సేమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి కదా. అలాగే ఈ బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్తో మనకి ఓణి ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షిమ్మర్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన గోల్డ్ కలర్తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే ప్యాచెస్. ఓకే, అంటే ఇక్కడ స్కర్ట్లో మనం ఏదైతే చిన్న చిన్న ప్యాచెస్ చూసామో ఆ ప్యాచెస్ని మనకి ఓణిలో డిజైన్ చేశారండి. మధ్యలో మిడిల్ పార్ట్లో ఇచ్చారు. అంటే మొత్తం ఉంటుందా? ఓకే, మధ్యలో
అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా మధ్యలో అక్కడక్కడ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో అలాగే హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే మనం డిజైన్ చూసామో అదే డిజైన్ని ఈ ఓణికి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 3250 రూపీస్. ఓకే శ్రీనివాస్ గారు, గీతాకృష్ణ కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అండ్ హాఫ్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి శారీస్లో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.